రైట్గా సంగారెడ్డి పట్టణానికి చెందినటువంటి వర్ధమాన క్రికెటర్ నివీన్ మానిత్ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. మానిత్ ప్రతిభను మానిత్ తండ్రి కాంగ్రెస్ నేత ఫిజియోథెరపిస్ట్ అయినటువంటి మధు ద్వారా తెలుసుకున్నారు. ఇక భవిష్యత్తులో మంచి క్రికెటర్గా ఎదగడానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు కూడా అందిస్తానంటూ కూడా జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. ఇక మానిత్ ఇంకా మెరుగైనటువంటి శిక్షణ పొందడానికి వేర్వేరు టోర్నమెంట్లలో ఆడడానికి అయ్యే పూర్తి ఖర్చును కూడా తానే భరిస్తానంటూ భరోసా కల్పించారు. భవిష్యత్తులో మరింత బాగా ఆడి సంగారెడ్డి జిల్లాకు అలాగే తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలంటూ కూడా జగ్గారెడ్డి ఆకాంక్షించారు. ఎవరో కొత్త కొత్త కొడుతున్నారు 6 లాక్ ప్రాక్టీస్ ఎంత ఏజ్ అవుతానే 17 లీగల్ మ్యాచ్ హైదరాబాద్ ఢిల్లీ పాట్నా బీహార్ ఇక్కడ కూడా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఒక్కొక్క మ్యాచ్ లో ఎంత గొప్ప స్కోర్ 50 ఖచ్చితంగా 50 అట్లా ప్రాక్టీస్ కింగ్స్ అక్కడే మీ టీము హైదరాబాద్ ఎక్కడ మరి ఎక్కడ వస్తున్నారు సిటీలో ఉంటున్నాం రెగ్యులర్ ప్రాక్టీస్ ఎక్కడ ప్రాక్టీస్ ఎక్కడ. ఇక జాతీయ స్థాయిలో రాణిస్తున్నటువంటి 18 ఏళ్ల నవీన్ మానిత్ ఇటీవల ఇంటర్ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుండి క్రికెట్ మీద ఉన్నటువంటి ఇష్టంతో కష్టపడి ఆడుతూ రాణిస్తున్నాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా SGFI తరపున 2024లో బీహార్లో జరిగినటువంటి అండర్-17 జాతీయ పోటీల్లో తెలంగాణ తరపున ఆడాడు. ఇక 2026లో చండీగఢ్లో జరిగినటువంటి అండర్-19 జాతీయ పోటీల్లో పాల్గొని ఆయన రాణించాడు. ఇక వెంకటస్వామి గోల్డ్ కప్ సీనియర్ లీగ్లో మెదక్ జిల్లా తరపున ఆడుతూ మహబూబ్ నగర్ జట్టుపై హాఫ్ సెంచరీ చేశాడు. ఢిల్లీలోని ఒక ప్రముఖ క్లబ్ తరపున ఆడుతూ అద్భుతమైన సెంచరీ చేశాడు ఆయన. ప్రస్తుతం HCI లీగ్స్లో స్పోర్ట్స్ క్లబ్ తరపున T20, 1 డే, 2 డే అలాగే మ్యాచ్లు ఆడుతున్నాడు. ఇక 6వ తరగతి నుండే MS క్రికెట్ అకాడమీలో కోచ్ చంద్రమౌళి ఇనాంల దగ్గర మానిత్ క్రికెట్ నేర్చుకున్నాడు. HCA ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి ప్రోత్సాహంతో మరింతగా ఎదిగాడు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఇక్బాల్ క్రికెట్ అకాడమీలో కోచ్ ఇక్బాల్ దగ్గర శిక్షణ పొందుతున్నాడు. ఈ అభినందన కార్యక్రమంలో భాగంగా TPCC ప్రధాన కార్యదర్శి తోఫాజీ అనంత్ కిషన్ అలాగే మాజీ క్రికెటర్ రఘు తదితరులు పాల్గొని మానిత్ను అభినందించారు. ఇక జగ్గారెడ్డి ఇచ్చినటువంటి మద్దతుతో మానిత్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటూ కూడా క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.